ఉన్నారా? అక్కడే ఉన్నారు. రంగు మేనివాడు వేయి నామాలవాడు తూరుపమ్మ పరాహుషార్ ఏ మూలను నక్కినాడు ఆనమాలు చిక్కనీడు దక్షిణమ్మ పరాహుషార్ మొరాయించుతున్నాడమ్మా ఉడమరమ్మ పరాహుషార్. ఏంటి ఇలా వచ్చావు? చిన్న కోసమా? పెంచిన మనసు కదా, చాలా బాధపడుతుంటుంది. గోవిందు, నీ బుద్ధి నాకు తెలుసు. డబ్బు కోసమేగా చిన్నాని మా దగ్గర నుంచి తీసుకెళ్ళింది. చెప్పు, ఎంత కావాలి? చెప్తాగా, ముందు ఈ క్యాసెట్ చూడు. చిన్న సుఖంగా లేడనుకుంటే రేట్ ఎంతో చెప్తాను, డబ్బిచ్చి బాబుని తీసుకెళ్ళచ్చు. ఇదంతా ఆ గోవింద్ కావాలని చేస్తున్నాడు. చిన్నాని పావులా అడ్డు పెట్టుకుని ఏదో పథకం వేస్తున్నాడు. ఆ పథకం ఏమిటో నాకు తెలుసు. వాడికి కావాల్సింది డబ్బు. ఎంత డబ్బు కావాలో వాడి మొహన కొట్టి బాబు నా నరకు నుంచి బయటికి తీసుకురండి.
వెళ్ళండి. ఎక్కడికే వెళ్ళేది? వాడి కొడుకు వాడిష్టం, వాడు ఏమైనా చేసుకుంటాడు. మధ్యలో నీకేమిటి? నిజమేనండి, నాకేమిటి? నా బిడ్డను కొని పెంచేనే గాని వాణ్ణి నేనే కన్నానా పెట్టానా? పోనీ నాకన్నా మీకు పాసం ఎక్కువేగా. వాడు చిన్న తప్పు చేసినా సహించలేకపోయేవరే. ఇప్పుడు కళ్ళెదుటే ఇలా నాశనం అయిపోతుంటే మీరే పట్టించుకోరా? అది కాదు గంగా, వాడంతా వాడే కావాలని కోరి వెళ్ళిన తర్వాత పసిపిల్లవాడు తెలియక నిప్పు పట్టుకుంటే చెయ్యి కాలన చూస్తూ ఊరుకుంటావా? మందు వేసి ఆ గాయం మానే ప్రయత్నం చేయం. వెళ్ళు, ఎలాగైనా చిన్న నా గోవింద్ నుంచి కాపాడు. మంచి వెన్నెల ఇప్పుడు మగువా మనకు, మంచి వెన్నెల ఇప్పుడు మగువా మనకు, పంచబాణుని కేళి బాగుగా గూడుండ, పంచబాణుని కేళి బాగుగా గూడుండ, మగువా మగువా మంచి వెన్నెల ఇప్పుడు మగువా మనకు. సన్నజాజులు నీరు జడ నిండా చుట్టెదను, పన్నీరు గంధంబు బాగుగా నలరి, చెన్ను మీరగగోడి చికిలిగా పమిరేచి, చెన్ను మీరగగోడి చికిలిగా పమిరేచి, నిన్ను మది కరగింతు నిండు పున్నమనేడు మగువా మగువా మంచి వెన్నెల ఇప్పుడు మగువా మనకు. సనిద 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 మగ మగ దమగ 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 దిగరిని, పలుమారు మువ్వ గోపాలారమ్మని పిలిచి, మువ్వ గోపాల గోపాల గోపాల, పలుమారు మువ్వ గోపాలారమ్మని పిలిచి, కలకలవులతో ముద్దుపెట్టు నిన్ను, నెలకొని సమరతుల నేర్పుతో నేలెదను, నెలకొని సమరతుల నేర్పుతో నేలెదను, ఎలలోగా మోహకమమెల్ల తీరను నేడు మగువా మగువా మంచి వెన్నెల ఇప్పుడు మగువా మనకు, పంచబాణుని కేళి బాగుగా గూడుండ, పంచబాణుని కేళి బాగుగా గూడుండ, మంచి వెన్నెల ఇప్పుడు మగువా మనకు. ఇదెక్కడ న్యాయం అమ్మా? ఆ గోవింద్ గారిని నరికి పారేయద్దు.
ఇటుగా పెంచుకుని ఇన్నాళ్లుగా కష్టపడి రక్తం ధారపోసి సంపాదించుకున్న షాపులన్నీ వాడి బాబుగాడు సొమ్మైనట్టు ఆ గోవిందగాడు తన పేరు రాయించుకుంటాడా? నీ మొగుడు సరే తొందరపడ్డాడు, రాసిచ్చాడు. నువ్వెందుకమ్మా ఈ అన్యానికి సంతకం చేశావు? పెట్టకి ఏం చేస్తావు నాన్న? మనం బిడ్డ కావాలనుకున్నాం, వాడి క్షేమం కోరుకున్నాం. ఆ గోవిందగాడు ఆస్తి కావాలనుకున్నాడు, ఇంతవరకు తెగించాడు. కోరింది ఇవ్వకపోతే కొడుకని కూడా చూడకుండా చిన్నాని ఏవైనా చేయగలడు. ఆస్తి పోయినా బిడ్డ దక్కితే అదే 10,000. చిన్న మమ్మీ బాబు దా బాబు, బాగున్నావా? ఏనన్నా ఇలా చిక్కిపోయావే? అల్లుడు అల్లుడు, జరిగిన ఘోరంలో నాకు కొంచెం భాగం ఉందయ్యా. ఆ గోవిందగాడు చిన్నాగాడిని ప్రేమగా చూస్తుంటే మారాడు అనుకుని వాళ్ళిద్దరిని దగ్గర చేశాను. నాకు మందు పోసి చిన్నాగాడిని వాడి వైపు తిప్పుకుంటున్నాడు అని అనుకోలేదు. నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం ఒక్కటేనయ్యా, ఆ గోవిందగాడిని నరికి పారేసి నేను జైలుకు వెళ్ళటమే. మామగారు, నేను ఆ గోవిందగాడిని చంపలేక చేతకాక వదిలేయటం లేదు. ఇంతకాలం నేనేం చేసినా చిన్న మంచి కోరే చేస్తున్నాను. అది ఆ పసి మనసు అర్థం చేసుకోలేకపోతుంది. మా మధ్య దూరం పెరిగిపోతుంది. ఇప్పుడు నేను ఆ గోవిందని ఏం చేసినా చిన్న దృష్టిలో శాశ్వతంగా ఒక హంతకుడుగా మిగిలిపోతాను. అది నేను భరించలేను. ఆ ఆలోచన ఒక్కటే గోవిందుడు కాపాడుతుంది. చిన్న, మీ నాన్నగారికి నీ మీద ఏమైనా కోపమా? ఆయన ఏం చేసినా నీ మంచి కోరేగా చేస్తారు. అలాంటిది ఆనాడు కోర్టులో అందరెదుట ఆయన్ని కాదన్నావే. ఆయన మనసు ఎంత బాధపడిందో తెలుసా? నాన్న, వెళ్ళు, వెళ్ళి చాలా సారీ అండి అని చెప్పు. వెళ్ళు, లే. చిన్న, నన్ను క్షమించండి. ఇప్పుడు నువ్వేం చేసావని? రండి, సినిమా చూస్తూ టిఫిన్ తిందరు కానీ. అమ్మో, చెట్ల బాగా ఆత్మ నిజమా నాటకమా? నిజం. ఈ నాటకాలకి తెలుసా? అమ్మో, మీ నాన్నగారికి తెలుస్తాను. ఒరే చిన్న, అది నిజం సిగరెట్టా పెప్పర్మెంటా? నిజం సిగరెట్. సిగరెట్టే. వా వా, ఇక వీటితో సాహసం చేయకూడదు, మనం చెడిపోతాం. రండి రా. అవునరా, పదండి పదండి. నువ్వు తాగుడు కూడా నేర్చుకున్నావా? చిచి, రారా. పదండి వెళ్దాం. పదండి. ఇంకా ఏం ఘోరాలు చూడాలో ఏమో. చూస్తానంటే మా నాన్నగారు నన్ను చంపేస్తారు. వాళ్ళందరూ నీ ఫ్రెండ్సేనా? అవును. మరెందుకు అలా వెళ్ళిపోయారు? వాళ్ళందరూ నిన్ను చేదరించుకుని వెళ్ళిపోయారంటే ఆ గోవిందు నీ చేత చెడ్డ పనులు చేస్తున్నాడన్న మాటేగా. ఇప్పటికైనా అర్థమైందా నువ్వు ఎలాంటి నాన్నను కోరుకున్నావు, ఎలాంటి నాన్నను వద్దనుకున్నావు? చిన్న, సాంబయ్య నిన్ను తన గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటున్న దేవుడు. ఆ గోవిందు ఆస్తి తన చేతికి రాగానే నిన్ను బయటికి నెట్టేసిన దౌర్భాగ్యుడు.
మనం చెడ్డ పనులు చేసినప్పుడు దండించి సరైన దారిలో పెట్టిన వాళ్లే మనకైన వాళ్ళు ఆత్మీయులు. ఇవిగో తాళం చెవులు. ఇందులో ఫ్యాక్టరీవి, షాప్వి, ఇంటివి అన్నీ ఉన్నాయి. మరి ఇల్లు ఇప్పుడు ఖాళీ చేస్తున్నారు? ఈ రోజే వచ్చి స్వాధీనం చేసుకోవచ్చు. నీడనిచ్చే చెట్టు నరికేస్తుంటే ఆ చెట్టు మీద ఉండే పక్షులు కూడా తట్టుకోలేక గోలగోల చేస్తాయి. మరి సాంబయ్య గారికి ఇంత అన్యాయం జరుగుతుంటే మీరంతా చూస్తూ కూర్చుంటారే? డబ్బెవరిస్తే వాళ్లే యజమాని అనుకుంటే మీకు స్విచ్ వేస్తే తిరిగే యంత్రాలకి తేడా ఏమిటి? మేము కేవలం కిరాయి తీసుకునే కూలీలం కాము, శ్రమకు విలువ ఇచ్చే శ్రామికులం అంటారే? అదే నిజమైతే మీ యజమాని కష్టార్జితాన్ని అడ్డంగా దోచేయాలని చూస్తున్న ఆ గోవింద్ మీద తిరగబడండి. మేము మనుషులమే, యంత్రాలం కావని నిరూపించండి. అయ్యగారు అయ్యగారు, చిన్నబాబు గారు వంట రూమ్ తలుపేసుకున్నారు. ఎంత పిలిచినా తెరవని అంటున్నారు. లోపల నుంచి పొగ్గోడు వస్తుంది. చిన్నా 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 అలిసిరా చిన్నా చిన్నా అరే చిన్నా అలిసి బాబు చిన్నా 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 ఏమండి? నువ్వు పక్కన ఉండు. రాంబాయ్, నువ్వు ఇంటి నుంచి వెళ్ళక్కర్లేదు. షాపులు, ఫ్యాక్టరీలు అన్నీ నీవి. చెప్పరా చెప్పరా దొంగ రాస్కల్. అవును సాంబయ్య, గోవింద్ తను చేసిన తప్పులని ఒప్పుకున్నాడు. చెప్పరా, కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పు. చెట్టును మొదలంటూ నరికేసి ఇప్పుడు నీళ్లు పోసే ఏం ప్రయోజనం? లేదు బావగారు, ఇంతకాలం మంచి చెడు ఆలోచించకుండా డబ్బు కోసం కకృతిపడ్డాను. రక్త సంబంధాన్ని కూడా మరిచిపోయి కసాయి వాళ్ళ ప్రవర్తించాను. చేసిన పాపాలు చాలు. మీరు కష్టపడి సంపాదించిన సొమ్ము నాకు నెత్తురు కూళ్ళాంటిది. వద్దు బాబు, మీ ఆస్తిపాస్తులు మీరే తీసుకోండి. ఇంతకాలం నేనేం కూడబెట్టినా, ఏం సంపాదించినా అంతా వాడి కోసమే. పుచ్చుకోవడానికి, ఇచ్చుకోవడానికి వాడికే సర్వాధికారాలున్నాయి. సాంబయ్య, ఇంకా ఎందుకు ఈ పట్టుదలలో? ఎంతైనా చిన్నాకి మీ అండ కావాలి. వాడి బాగోగులు చూడటానికైనా మీరిక్కడే ఉండాలి. ఏ తండ్రి కావాలో అంత తేలిగ్గా తేల్చోగలిగిన వాడు వాడి మంచి చెడ్డలు, బాగోగులు వాడే చూసుకోగలడు. వాడికి ఆ శక్తి ఉంది. చిన్న చిన్న వాళ్ళని వెళ్ళొద్దని చెప్పు, ఇక్కడే ఉండమని చెప్పు. వెళ్ళు బాబు, వెళ్ళు. ఇంతకాలం సాంబయ్య పాలు పోసి ఓ పావును పెంచాడ్రా. నీలో మార్పు వస్తుందనుకోవటం మాది బుద్ధి తక్కువ. ఇప్పుడు చెప్పు, ఆస్తంతా వీళ్ళని చూసి భయపడిస్తున్నావా, నిజంగా ఇస్తున్నావా? నిజంగా బాబు, ఈ ఆస్తి మీద నాకు ఏ ఆశ లేదు. తీసుకో బాబు.
తన ఉనికికి వృద్ధికి కారణమైన వేర్లు భూమిలో ఉన్నంత కాలం ఏ చెట్టు అయినా పచ్చగా ఉంటుంది, ఫలాలను ఇస్తుంది. అలాగే తన ప్రగతికి దోహదమైన మూలాన్ని దారిని మరచిపోనంత కాలం ఏ మనిషి జీవితమైనా సుఖమయమవుతుంది, ఆదర్శప్రాయమవుతుంది.